సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. దాదాపు ఇది 74వసారో 75సారో హస్తిన బాట పట్టిండు. అయితే ఈసారి రేవంత్ రెడ్డితో పాటు పీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా హస్తిన బాట పోయాడు. అయితే ఈ ఇద్దరు ముఖ్య నేతలు అక్కడ జరిగే పార్టీ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని కొన్ని పార్టీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి అంటే ఒకటి ముఖ్యంగా చాలా కాలంగా నాంచుకుంటూ వస్తున్న క్యాబినెట్ విస్తరణ. అటు మరోవైపు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ల పదవి కూడా దాదాపు ముగిసిపోయింది, ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది కాబట్టి ముగిసిపోయినాయి. వాటి కూడా బర్తరఫ్ చేసే ఆలోచనపై కూడా ఈ 2 అంశాలపై కూడా రేవంత్ రెడ్డి అటు మహేష్ గౌడ్ ఇద్దరు కలిసి ఆ పార్టీ అధిష్టానం పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మనం ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు వస్తే మనం మొదటి నుంచి చాలా కాలంగా వింటున్నాం. ఏంటి అంటే విస్తరణ జరుగుతుంది రేపు మాపు, మహారాష్ట్ర ఎన్నికలు అయిపోగానే అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి. మహారాష్ట్రకు సంబంధించి కొన్ని ఈ మధ్యకాలంలో కేరళ ఎలక్షన్స్ అని చెప్పేసి కేరళ ఎన్నికలు అయిపోగానే ఇక రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ పేరు ఫైనల్ అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. చాలామంది ఆశాభావులు ఆతృతపడ్డారు. నిజంగానే కేరళ ఎలక్షన్స్ అయిపోగానే మాకు పదవులు వచ్చేస్తాయి, మాకు మంత్రి పదవులు వచ్చేస్తాయని చెప్పేసి చాలామంది ఎవరైతే ఆశాభావులు వాళ్ళంతా ఆతృతపడ్డారో ఆశపడ్డారు. అటు ఢిల్లీ వరకు కూడా వెళ్ళి కూడా కొంతమంది అక్కడ పెద్దలను కూడా కలిసి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. అయితే ఆ సమయంలో ఏదైతే కేరళ ఎలక్షన్స్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ బర్తరఫ్ చేద్దామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిందని చెప్పేసి ఇది ఢిల్లీ అధిష్టానం అని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యటు కేరళ ఎన్నికలు కూడా అయిపోయినప్పటికి కూడా మన క్యాబినెట్ విస్తరణ ఇప్పటికీ జరగలేదు. కొన్ని బర్తరఫ్ చేయాల్సిన ఇప్పటికీ జరగలేదు. ఇక దీంతో చాలామంది ఆశవాళ్ళు ఇటీవల కాలం చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఢిల్లీ రాహుల్ గాంధీ కూడా కలిసిండు. ఏదో మొదటి నుంచి ఆయన మంత్రి పదవి పైన ఆశపడ్డాడు. నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆయన నియోజకవర్గంలో అందరికీ చెప్పుకొని తిరిగిండు. అది బాహాటంగా మీడియా ముందుకు వచ్చి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి కోరిండు. ఇదంతా జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆ మంత్రివర్గ విస్తరణపై ఒక కొలిక్కి రాలేదు. దాదాపు ఇప్పుడు 7 నెలలు, జూలై కూడా ఈ నెల కూడా అయిపోయింది. అంటే దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు 7 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 2-3 నెలలు కాలం కలిపితే 3 ఏళ్ళు అయిపోయి 4 ఏళ్ళు పడిపోద్ది. ఇక 4 ఏళ్ళు పడ్డ తర్వాత ఆ పదవులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఎందుకంటే 4 ఏళ్ళ తర్వాత దాదాపు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ 1 ఇయర్ పీరియడ్ మొత్తం ఎలక్షన్ మూడ్లో ఉంటారు. ఎందుకంటే ఇక రానున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే అంతా పనిచేస్తుంటూ ఎలక్షన్ మూడ్లోనే వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు వీళ్ళకి ప్రియారిటీ ఏముంటుంది అన్న చర్చ. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సమయంలోపే ఏదైతే ఈ క్యాబినెట్ విస్తరణ ఉందో ఆ విస్తరణ ఫుల్ బర్తరఫ్ చేసేసి పోవాలన్న ఆలోచనలో అధిష్టానం తెలుస్తుంది. దీనిపైనే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మహేష్ గౌడ్ కావచ్చు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి అధిష్టానంతో మాట్లాడి ఎవరైతే ఆశావాహులరో వాళ్ళ పేరు ఒక దాదాపు ఫైనలైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం, కొద్ది రోజులు అయితే ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఆ శ్రావణ మాసంలోనే ఈ క్యాబినెట్ విస్తరణ చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఎక్కువ చూస్తే ఇది రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది పోట్లవరు. ఒకటి మొదటి నుంచి చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, నాకు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన పట్టుబడుతున్నారు. అటు ఇబ్రహీంపట్నం సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కూడా నాకు అంటే హైదరాబాద్ సంబంధించి కూడా ఎవరు ఇక్కడ మంత్రులు లేరు కాబట్టి నాకు ఇక్కడ ఇవ్వాల్సిందే, నేను చాలా సీనియర్ని, నాకు ఇవ్వకపోతే ఊరుకోను అన్నట్టుగా ఆయన కొంచెం గట్టిగానే ఫైట్ చేస్తున్నాడు. అయితే వీటితో పాటు కొంతమంది వేరే సామాజిక వర్గం నుంచి కూడా పోటీ ఉంది. అంతేకాదు ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా అంటే ఈ ఆలస్యం చేసే కొద్దీ కొత్త వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రతిపాదనలు పెడుతున్నారు, మాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి. ఇటీవల నిన్న చూస్తే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే కొత్త యువరక్తాన్ని అందరూ కోరుకుంటారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాయి కదా మేము తెలిసేది, కొత్త వారికి ఇచ్చే అవకాశంలో మాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అటు అనిరుద్ రెడ్డి కూడా తెరపైకి వచ్చి కామెంట్ చేసేసిండు, మాకు కూడా మంత్రి పదవి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ఏవైతే క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్లో కూడా మార్పులు చేసి అవసరమైతే కొంతమంది బర్తరఫ్ చేసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే అందరికి కూడా పదవులు వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ పరేంటో కూడా తెలుస్తుందని చెప్పేసి చెప్పుకుంటారు. ఇటు యువరక్తానికి ఇచ్చినప్పుడే ఆ పార్టీ కూడా కొంచెం యువతతో ముందుకెళ్తుంది కాబట్టి ఈ రకం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఇప్పటికే ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఆ సీనియర్లు కూడా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు పట్టుబడతారు. మరి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది పార్టీ అంటే ఏ రకంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా అటు ఢిల్లీ వేదికగా ఈ రేవంత్ రెడ్డి పర్యటనలో అటు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అటు ఈ క్యాబినెట్ విస్తరణతో పాటు మరోవైపు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కూడా గతంలో కూడా కొన్ని ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు మొన్న ఫిలప్ చేసినా కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పీరియడ్ కూడా ముగిసిపోయింది.
మరి ఇప్పుడు దీన్ని బర్తరఫ్ చేయాల్సిన అవసరం కూడా మళ్ళీ ఉంది. మరి బర్తరఫ్ చేయాలంటే ఉన్న వాళ్ళని పొడిగించాలా, లేకపోతే వాళ్ళలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకే ఇస్తే, పాత వాళ్ళకు ఇస్తే కొత్త వాళ్ళకు అవకాశం రాకుండా పోతుంది. వాళ్ళకు కూడా అంటే ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసారు కాబట్టి వాళ్ళకు కూడా మాకు కూడా అవకాశం కావాలి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అటు ప్రజెంట్ మొన్నటి వరకు చేసిన వాళ్ళు ఏంటంటే మాకు ఏదైతే శాఖ ఇచ్చారో ఆ కార్పొరేషన్ చైర్మన్లో మీరు నిన్న మొన్నటి జాయిన్ చేసి అక్కడ ఉన్న సర్దిద్దుకునే వరకు మాకు కాలం గడిచిపోయింది, మాకు మరోసారి అవకాశం ఇస్తే మేము పని చూపించుకుంటాం, మా పనితనం చూపించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా పైరవలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తంగా చూస్తే మాత్రం ఈ రాష్ట్రంలో అంటే ఢిల్లీ పర్యటనలు ఎక్కువగా చూస్తే ఈ వ్యవహారాలపైనే పోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ పదవుల కోసం ఇటు ప్రభుత్వంలో బర్తరఫ్ కోసం ఢిల్లీ వెళ్ళి పదే పదే చర్చిస్తున్నట్లు అక్కడ మాత్రం ఎక్కడ ఏంటి ఒక అండర్స్టాండింగ్ రావట్లేదు. గతంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు మరో పార్టీలో ముఖ్య నేతకు సంబంధించి కూడా కొంత విభేదాలు రావడంతో అప్పుడు క్యాబినెట్ విస్తరణ వరకు వచ్చి ఇక రేపే మాపే అని టాక్ వచ్చింది. ఇక త్వరలోనే 2 రోజుల్లో రేపే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, పలానా వాళ్ళకి ఎవరైతే కోమటి రాజగోపాల్ గావచ్చు కొంతమంది పేర్లు వచ్చి వాళ్ళకి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి ఊహాగానాలు కొన్ని లీక్లు ఇచ్చారు, ఊహాగానాలు లీక్లు ఇచ్చారని చెప్పొచ్చు. అయితే ఆ సమయంలో ఉన్న ఇద్దరికి పార్టీలో కొంతమందికి ఏదైతే జాబితా రెడీ చేసారో ఆ జాబితా రెడీ చేసిన దాంట్లో వాళ్ళకు అంటే పొందలు రాలేదు. వాళ్ళ పేరు వద్దని ఒక ఆయన, ఈయన పేరు వద్దని ఒక ఆయన, ఇలా పేర్లు చెప్పడంతోనే అదొక అండర్స్టాండింగ్ రాకపోవడం వల్లే అప్పట్లో ఏదైతే ఫైనల్ రిపోర్ట్ తీసుకెళ్ళారో అది పెండింగ్ పెట్టేసినట్టు అప్పుడు ప్రచారం కూడా జరిగింది. అంటే ఎవరైతే క్యాబినెట్లో తీసుకోవాలో ఆ క్యాబినెట్ విషయంలో ఇటు మహేష్ గౌడ్ కూడా అప్పట్లో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసిండు, ఆ పీసీ చీఫ్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేసి మంత్రిగా పీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వస్తుందని చెప్పి స్టాక్ వచ్చింది. అయితే ఈ విషయంలోనే కొంత అక్కడ పార్టీ వర్గాల్లో ఒక చర్చ అంటే ఒక అండర్స్టాండింగ్ రాకపోవడం వల్లే వాయిదా పడ్డది. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కేరళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ తెర మీదకి వస్తుంది ఇది క్యాబినెట్ విస్తరణ. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం దగ్గర పడుతుంది, వచ్చే శ్రావణ మాసం అంటే మంచి ముహూర్తాలు అన్నట్టు, మనం అందరికీ మంచి ముహూర్తాల కింద చూసుకుంటాం. శ్రావణ మాసం వచ్చిందంటే అన్ని శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలోనే క్యాబినెట్ విస్తరణ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు జరగకపోతే ఇక వేస్టే. ఇక మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ 3 ఏళ్ళు ముగిసిపోయినట్టే, 4వ ఏడాది. ఇక అప్పుడు మంత్రి పదవులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఆల్రెడీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు అంతా. ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకటి జరిగినాయి అంటే ఏముంటాయి, ఇప్పటికే వాళ్ళకు అంటే ఉన్న మంత్రులకు ప్రియారిటీ లేదని చెప్పేసి ఓ లొల్లి, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వట్లేదని మరో లొల్లి. ఈ సమయంలో ఒకవేళ వీళ్ళు ఈ 3 ఏళ్ళు గడిచిన తర్వాత 4వ ఏడు పోయిన తర్వాత ఆ పదవులు ఇచ్చినా వృధా అన్నట్టే కదా. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే మంత్రి పదవులు వచ్చినాయో వాళ్ళ శాఖలు తెలుసుకోవడానికి దాదాపు సమయం పడుతుంది. ఎందుకంటే వచ్చే కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, అక్కడ పరిస్థితుల ప్రభావాలు తెలుసుకోవడానికి 6 నెలలు 7 కాలం పడుతుంది. అన్ని రివ్యూ చేసుకోవాలి అక్కడ ఇప్పటివరకు. ఎందుకంటే ఇప్పటివరకు వేరే శాఖలు ఉంటాయి, ఆ శాఖకు సంబంధించి ఏం జరిగింది, ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఓ 6 నెలల నుంచి 7 కాలం పడుతుంది. ఇంకా అది కాలం ముగిసిందంటే ఎలక్షన్స్ మూడే. వచ్చేది ఏడాది 6 నెలలు 7 కాలంలో ఎలక్షన్సే ఉంటాయి. ఆ ఎలక్షన్ టైమ్స్ డబ్బు ఫండింగ్ అసలే డబ్బులు లేవు, ఫండింగ్ వస్తాయి రాకపోవచ్చు. ఇదంతా ఒకటి ఏమైందంటే వాళ్ళ పైన ఫెయిల్యూర్ అనే ముద్ర పడే ఛాన్స్ ఉంది. ఎవరైతే మంత్రులు వస్తారో కొత్తగా వాళ్ళకు ఒక ఫెయిల్యూర్ అనే ముద్ర పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కుర్చీ చదువుకునే వరకల్లా కాలం గడిచిపోద్ది. కాలం గడిచిపోతే ఇంకేముంటుంది, ముద్ర పడ్డదంటే వాళ్ళు ఫెయిల్యూర్ కింద పడిపోతారు. సో ఎంత పోవాలంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసం తప్ప మరో ఛాన్స్ లేదు అనేది బలంగా వినిపిస్తున్న మాట. మరి నిజంగానే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు పీసీ చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, అధిష్టానాన్ని మరి ఒప్పించి మెప్పించి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇది లోకల్ పార్టీ అయితేనేమో ఇక్కడ వాళ్ళే నిర్ణయం తీసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంబంధించిన పార్టీలు అయితే ఇది జాతీయ పార్టీ. మనం ఏ పార్టీలో పదవులు కావాలన్నా, ప్రభుత్వంలో పదవులు మార్చాలన్నా, ఏ పని కావాలన్నా మనం ఢిల్లీకి వెళ్ళాల్సిందే, అలా పర్మిషన్ తీసుకోవాల్సిందే. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సరే పార్టీ అంటే జాతీయ పార్టీ కాబట్టి అలా పార్టీ పదవులు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అనుకుందాం. ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆ బర్తరఫ్ చేయాలన్న పదవుల్లో ఎవరిని బర్తరఫ్ చేయాలని చెప్పి సీఎం ఇష్టం ఉండదు, ఇలా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉండదు, పీసీ చీఫ్ నిర్ణయం ఉండదు. ఢిల్లీ పోవాలి, రాహుల్ గాంధీనో, ఖర్గేనో, సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో వీళ్ళతో మాట్లాడాలి, ఆ కేసీ వేణుగోపాల్తో మాట్లాడాలి, వాళ్ళని ఒప్పించి మెప్పించి ఏదో రకంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ పేరైతే చెప్తారో వాళ్ళకే మంత్రి పదవులు వస్తాయి. అంతే తప్ప పలానా ఎమ్మెల్యే మంచిగా పని చేస్తుండో ఆయనకు అవకాశం ఇవ్వండి అని అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అదంతా ఢిల్లీ చేతిలో పెత్తనం. ఇక్కడ ప్రభుత్వం మనదే అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ అక్కడ పదవులకు సంబంధించి ఏ విషయం ఉన్నా ప్రభుత్వంలో కావచ్చు పార్టీ పరంగా ఉన్నా కానీ ఆ ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాల్సిందే ఈ జాతీయ పార్టీలకు సంబంధించి. సో అందుకే ఇంతకాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చూసుకుంటే కొన్ని కీలకమైన శాఖలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు,
ఇవన్నీ కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. అటు ఈ వేరే వాళ్ళ కొత్త వాళ్ళ ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ స్థానాల్లో కొత్త వాళ్ళని తీసుకుంటే కొన్ని ఆయన కూడా కొంచెం బడ్డెని తగ్గే అవకాశం ఉంది. వేరే శాఖలు మారవచ్చు, ఒక్కొక్క మంత్రి పైన అదనపు భారం పడుతుందని చెప్పాలి. ఎందుకంటే వేరే మంత్రి చేయాల్సిన పనులు కూడా ఈయన మంత్రి చేయడం వల్ల ఏది చక్కగా అయితే లేదు. మరి ఇప్పుడు కూడా చేయకపోతే కథమే చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఆల్రెడీ 2.5 3 ఏళ్ళ కావస్తుంది. ఇప్పుడు 2.5 ఏళ్ళు దాటిపోయింది. ఇంకొక 3 నెలలు అయితే అయిపోయాయి, 3 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. మరి ఈ సమయంలో మరి ఈ ఢిల్లీ పెద్దలు నిజంగానే ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ చేయిస్తుందా లేకపోతే ఎప్పట్లాగానే? ఎందుకంటే పోయిన ప్రతిసారి ఇక్కడ ఒక రావడం ఏంటి అంటే ఇక ఢిల్లీ పోయిర్రు, పదవుల పైన వస్తాయి, మాకు మంత్రి పదవులు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆశపడ్డ ప్రతిసారి ఆ నిరాశ ఎదురవుతుంది. పాపం చాలా తీవ్ర అసహనంలో ఉర్రు. ఇక ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇక పదవులపై ఆశ వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏదో ఏమంటారు, చిన్న ఆశ వస్తుంది కదా, రేపు మాపు వస్తుంది కదా, మీ మంత్రి అవుతాం అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మంత్రి పదవి ఇస్తేనేమో ఈ ఒక రకంగా చెప్పంటే మంత్రి పదవి ఇస్తే ఇంకా ఎక్కువ గొడవలు అయితే అని చెప్పేసి కూడా ఆలోచన ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డికి నల్గొండకి వెళ్ళి ఇచ్చినామంటే ఆ నల్గొండ జిల్లాలో 3 రెడ్డికి ఇచ్చినట్టే. కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ఒకవేళ ఇస్తే రాజగోపాల్ రెడ్డి. అటు అక్కడ ఇప్పుడు ఇటీవలనే మందుల సామెల్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయనకి ఇవ్వద్దు అని చెప్పేసి ఒకటి లొల్లి స్టార్ట్ చేసిండు. అక్కడ ఇప్పటికే రెడ్డి వర్గం పెద్దగా అయిపోయింది. ఇక మరి ఆయనకి ఇవ్వద్దు, ఇస్తారనుకుంటే ఆ 2 పదవులు కలిగి ఉంటే ఒకటి యాదవ వర్గానికి ఇవ్వండి, ఒకటి ఎస్టీ సంబంధించి వర్గానికి ఇవ్వండి తప్ప రెడ్డి వర్గానికి ఇవ్వకని చెప్పేసి ఆయన చెప్తుండు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే, సొంత జిల్లాకు సంబంధించిన పర్సనే. మరి ఇట్లా అంటే ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఇంకో రకమైన రచ్చ. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇప్పుడు ఆయన చాలా పార్టీలో సీనియర్ ఉండు, నాకు మంత్రి పదవి చేయకపోతే నేను అసలు ఇక నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానట్టుగా కూడా అయిపోయిండు. ఇప్పుడు ఆయనని బుజ్జగించాలి. కొంతమందికి కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేసి కొంతమంది బుజ్జగించే ప్రయత్నం చేసిరు. కానీ ఇది ఒక చిచ్చు అయ్యేది. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు వీళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేసి తిరగబడవచ్చు. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అంటే ఆయన వ్యక్తి కూడా, ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యక్తి కూడా చెప్పిండు ఏమంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కానీ పార్టీని నేను కట్టుబడి ఉంటాను చెప్తున్నప్పటికీ కూడా కొంత అసహనమైనట్టే కదా. ఎందుకంటే అవకాశం రానప్పుడు ఎవరైనా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఈ ఆశావాహులు కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఏమైద్దో తెలియదు, బయట వీళ్ళు చెప్పుకొని తిరుగుతురు, మాకు క్యాబినెట్ డిసిషన్ జరిగితే నాకే మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి. ఇటు మరి కొంతమందికి ఏంటంటే కొంతమంది మంత్రులపై వేటు పడుతుంది అని చెప్పేసి కూడా గతంలో చాలా వార్తలు వినపడ్డాయి. మంత్రులకు తొలగిస్తారు, ఇవన్నీ చేసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు, వీళ్ళకి వేరే పదవులు ఇస్తారని చెప్పేసి కూడా టాక్ వచ్చింది. ఆ మంత్రులకు భయం, నిజంగానే మాకు పదవులు ఉంటాయా పోతాయా అని చెప్పేసి వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేయలేకపోతారు. ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఎంత సతమతమవుతారు, గందరగోళంగా అయిపోతుంది. సో ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెడదామని చూస్తారు, కానీ అది అయిద్దాగా తెలియని పరిస్థితి. కాలం మాత్రం ఓ రకంగా చెప్పాలంటే కాలం ఐస్ క్రీమ్ ఎలా అయితే కరిగిపోతుందో అట్లా కరిగిపోతూనే ఉంది. ఇంకా ఇంత మరికొంతకాలం ఇలాగే వెయిట్ చేస్తే ఇక పుల్ల తప్ప ఏం మిగలదు, తినడానికి ఐస్ ఏమి ఉండదు, అంతా కరిగిపోతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇంకొక 6 నెలలు, ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయితే ఇక మంత్రి పదవులు ఇచ్చిన ఒక రకంగా చెప్పాలంటే దండగాయ. ఎందుకంటే అప్పుడు రబ్బర్ స్టాంపులోనే చెప్పుకోవాలి. ఇక వాళ్ళకి ఏం తెలియదు, ఆ శాఖ పైన రివ్యూలు చేసుకోవాలి, సెటరేట్ అయ్యే కాలం గడిచిపోద్ది. ఆ కాలం గడిచిపోతే వాళ్ళు ఏం చేయాలి, డమ్మీగా మిగిలిపోతారు. మరి ఇప్పుడు దీనిపై ఏం చేస్తుంది ఇప్పుడు అనేది ఒక చర్చగా ఉంది. మరి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు అటు మహేష్ కుమార్ గౌడ్ దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వస్తారా? నిజంగానే ఏదైతే ప్రచారం జరుగుతున్న ఊహాగాలు ఉన్నాయో క్యాబినెట్ విస్తరణ పైన నిజంగా ఒక ఫైనలైజ్ రిపోర్ట్తో వస్తారా లేదా అని చూడాల్సిన అవసరం అవుతుంది. మరోవైపు అయితే ఆశావాహులు మాత్రం ఎదురు చూస్తారు, మా పేరు వస్తుంది, మాకే అవకాశం ఇస్తుంది, అధిష్టానం ఎదురు చూస్తారు. మరి చూడాలి మొత్తంగా ఏం జరుగుతుంది. ఎందుకంటే 74-75 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఓ రకంగా అంటే చేదు వార్త అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. మరి ఈసారన్నా ఆ గుడ్ న్యూస్తో ఏదైతే మంత్రి పదవులు అనుకుంటారో మంత్రి పదవులు కావచ్చు, అటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కావచ్చు, ఆ గుడ్ న్యూస్తో ఏమన్నా తిరిగి వస్తారని చెప్పేసి కాంగ్రెస్ ఆశావాహుల మధ్య ఎదురు చూస్తారు. సరే మరి మొత్తానికి ఏం జరుగుతుందని చూద్దాం మరి.